నమస్కారం అండి. లక్ష్మీ స్టోరీస్‌కి స్వాగతం. ఇవాళ మనం వినబోయే నవల 'అరుణోదయం'. ఈ నవలను రచించిన వారు పిఎస్ నారాయణ గారు. అరుంధతి పుట్టగానే నీకు పెళ్ళాం పుట్టిందిరా అన్నప్పుడే ఆ మూడు ముళ్ళు వేయించి ఉన్నట్టయితే ఈనాడు ఎవరికీ ఆత్మక్షోభ ఉండేదే కాదు. ముఖ్యంగా రాజశేఖరానికి. సరిగ్గా 19 సంవత్సరాల తర్వాత ఓ వాన రోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి మొత్తం మీద రాజశేఖరం, అరుంధతి ఒంటరిగా ఉన్నప్పుడు, బావా, నీ ఉద్దేశం నాకేమీ అర్థం కావటం లేదు. ఈ అరుంధతే నీకు బాధగా కావాలనుకుంటే నేను అభ్యంతరం చెప్పేదేమీ లేదు. అలాగే కానీ నా శవానికి 3 ముళ్ళు వేయి. నీ కోరిక తీర్చుకో. అరుంధతి నీ పెళ్ళామని నలుగురికి చెప్పుకో. కానీ అది నా గొంతులో ప్రాణముండగా జరిగే పని మాత్రం కాదని గుర్తుంచుకో. ఎందుకు బావా లేనిపోని ఆశలు పెట్టుకుంటావు? ఏం సాధించావు? ఎంఏ చదివావు. కావలసిన దానికన్నా ఎక్కువే లోకజ్ఞానం పొంది ఉంటావు. కానీ ఇష్టం లేని ఆడదాన్ని ఎన్నాళ్ళు బాధగా ఉంచుకోగలుగుతావు? నీ జీవితాన్ని నరకం చేసుకోవడమే కాకుండా మరొకరి జీవితాన్ని కూడా ఎందుకు నాశనం చేస్తావు? ఒక్క క్షణం ప్రశాంతత ఆవరించింది. నీకంటే నాకు జాలి ఉన్నది. నీ మీద నాకు అభిమానం ఉన్నది. కానీ నిన్ను భర్తగా ఊహించుకునే విశాలమైన హృదయం మాత్రం నాకు లేదు బావా. నువ్వేమనుకున్నా సరే. అంతేకాదు, నీకు చివరిసారిగా చెబుతున్నాను, అరుంధతి బాధగా జీవితం గడుపుతుందని. అదు పెద్దగా అరిచాడు రాజశేఖరం. నా ముందు నుంచి వెళ్ళిపో అరుంధతి, వెళ్ళిపో అని అరిచాడు. అలా అరవనైతే అరిచాడు కానీ అతని మాట మీద అతడే నిలబడలేకపోయాడు. అర్ధరాత్రి 12 గంటలప్పుడు ప్రశాంతతతో పరిసరాలు ఉండ చుట్టుకు పడుకున్నప్పుడు నిశ్శబ్దంగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ గృహం నుండి బయటపడ్డాడు. నల్లటి దుప్పటి లాంటి చీకటిలో కలిసిపోయాడు. అతడు ఎంత చిన్నగా నడవడానికి ప్రయత్నిస్తేనేం, ఎడం కాలు ఉన్న స్థానంలో ఉన్న కర్ర గుండె నవిసేలా శబ్దం చేయనే చేసింది. 2 సంవత్సరాల తర్వాత ఓనాడు పేపర్లో పడిన ఫోటో చూసి ఆశ్చర్యపోయాడు రాజశేఖరం. దాని కింద రాసి ఉన్న మాటలు అతనిని మరింత విభ్రాంతి పరిచినాయి. బావా, నన్ను క్షమించు. ఎక్కడున్నా సరే ఒక్కసారి ఇంటికి రావు. అరుంధతి. కొన్ని క్షణాల వరకు ఆలోచన రహితుడయ్యి అరుంధతి పేరు కింద ఉన్న గుంటూరు చిరునామా చూస్తూ ఉండిపోయాడు. అరుంధతి గుంటూరులో ఎందుకున్నది? అత్తగారి గృహమా? ఏమైనా అతని వింత ప్రవర్తనకు ఆశ్చర్యపోతున్నారు ఎదురుగా కూర్చున్న టీఏ స్టూడెంట్స్. అందులో ఒకతనిని పిలిచి పోస్టాఫీసుకు వెళ్ళి టెలిగ్రామ్ ఇవ్వమంటూ ఈ విధంగా రాసి ఇచ్చాడు. స్టార్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు నైట్ ఎక్స్ప్రెస్ రాజశేఖరం. ఆకాశాన్ని దట్టంగా మబ్బులు అలుముకున్నాయి. సన్నని తుంపద ఉదయం నుండి విడవకుండా పడుతున్నది. ఆ 2వ తరగతి రైలు పెట్టెలో ఖాళీగా ఉన్న ఒక సీటు కింద జారిగిలా పడి ఆనుకుని కూర్చొని ఉన్నాడు రాజశేఖరం. చెక్క కొలను సీటు మీదకు చేర్చి 2వ కాలును కిందకు బాధ విడిచి అలా కూర్చుంటే ఏదో తృప్తి. ఆ పెట్టెలో అతడుగాక మరో కుటుంబం ఉన్నది. ఉద్యోగరీత్యా మార్పు వచ్చిందేమో. ఆ పెట్టెలో సగమంతా వాళ్ళ సామానుతో నిండిపోయి ఉన్నది. 2 వాళ్ళు, 4 పిల్లలు. రాజశేఖరం కళ్ళు మూసుకున్న కళ్ళ ముందు ఆ కుటుంబమే మెలగసాగింది. ఆయనకు తనకున్నంత వయసే ఉంది. కానీ భార్య, 4 పిల్లలు, ఇంత సామాను. తనకో ఈ కాలు తప్ప ఈ ప్రపంచంలో మరేమీ లేవనిపించింది. ఒకనాడు తన సర్వస్వం అనుకున్న అరుంధతిని కూడా ఒక విధంగా ఈ కాలే తనకు దూరం చేసింది. అవును, ఎలాంటి తను ఎలా అయ్యాడు? గార్డు విజిల్ ఊదాడు. ప్రయాణికుల్ని చిన్నగా ఒక ఊపు ఊపి రైలు ముందుకు కదిలింది. రాజశేఖరం మనసే కదిలిపోయింది. అతని ఆలోచనలు పరిగెత్తసాగాయి. ఒకనాడు తను అమ్మా నాన్న గుర్రబండి దిగి గడపలో కాలు పెట్టగానే అత్తయ్య తన బుగ్గ పట్టుకొని నీకు పెళ్ళాం పుట్టిందిరా అన్నది. దూరంగా నిలబడి ఉన్న మామయ్య పక్కున నవ్వాడు. తర్వాత కొన్ని క్షణాలలోనే తను సన్నగా ఒక్కిగా ఉయ్యాలలో కళ్ళు సగం మూసుకొని పడుకొని ఉన్న పసిపాపను చూశాడు. ఆ క్షణంలోనే తొలిసారిగా ఆ పాప తన జీవితంలో ప్రవేశించింది. ఆ మరునాడే ఆ పాపకు అరుంధతి అని పేరు పెట్టారు.
అరుంధతి ఎంత చక్కని పేరు! పేరే కాదు, అరుంధతి మాత్రం అనుకోని పరిస్థితులలో మామయ్య గారి గృహంలో సభ్యుడయ్యాడు. తను 10వ తరగతి సంవత్సరంలో 10వ సంవత్సరంలో తల్లిని తండ్రిని పోగొట్టుకొని ఆ గృహంలో ప్రవేశించిన తనకు 2 సంవత్సరాల క్రితం ఆ వాన రోజు అర్ధరాత్రి వరకు ఆ గృహంలోనే అరుంధతి కళ్ళ ఎదుట కాలం గడిపాడు. అరుంధతితో కూడిన తియ్యటి కలల్లో కరిగిపోతూ. కానీ తన కలలన్నీ కలలేనని తర్వాత తెలిసింది. మామయ్య ఎంతగా పట్టుబడితేనేం, అత్తయ్య ఎంతగా బతిమలాడితేనేం అరుంధతి మనస్సు తనని భర్తగా అంగీకరించడానికి ఎదురు తిరిగింది. ఆ గృహంలో అరుంధతి మూలకంగా తను పరాయివాడయిపోయాడు. అంతేకాదు, దానికి తోడు కారు ప్రమాదంలో అందున అజాగ్రత్తతో అరుంధతి కారు నడిపిన తర్వాత ఎంత జాగ్రత్త పడితేనేం తన ఎడంకాలు స్థానంలో కొయ్యకాలు స్థిర నివాసం ఏర్పరచుకుంది. దాంతోనే తనను అల్లుడిగా స్వీకరించేందుకు వాళ్ళ సహకారాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఇంకా తనకి స్థానం ఏముందక్కడ? అందుకే ఆ రాత్రి సన్నని తుంపర మరింత బలాన్ని పుంజుకొని జల్లుగా మారింది. 2 చేతుల్ని బలంగా ఉపయోగించి కిటికీకి అడ్డంగా అద్దాన్ని పైకి లాగాడు. అద్దంలోకి కన్నార్పకుండా చూస్తుంటే 2 సంవత్సరాల క్రితం తను చూసిన అరుంధతి కనపడుతుంది. ఆమె తనను తిరస్కరించడానికి తనలోని బీదరికమే కారణమని తనకు తెలుసు. ఆ పైన పులిమీద పుట్టాళ్ళ కొయ్యకాలు. నిజమే, లక్షాధికారి అయిన తన మామయ్య కూతురు అద్దాల భరిన తనలో ఏం చూసి భర్తగా ఎన్నుకుంటుంది? కానీ పిచ్చి ఆశతో, పిచ్చి ఊహలతో ఆ గృహంలో కాలం గడిపాడు. ఫలితాన్ని అనుభవించాడు. అరుంధతి లోక సహజంగానే ప్రవర్తించింది. కాదని తనెలా అనగలడు? కానీ ఈనాడు ఏమో తనను అరుంధతి ఎందుకు అంతగా చూడాలని కోరుకుంటున్నదో విచిత్రంగానే ఉన్నది. తను క్షమించవలసిన అవసరం అరుంధతికి ఎందుకు కలిగింది? అవి 2 తనకు అర్థం కాని ప్రశ్నలని 2 నిప్పు కణాల రైలు వెంట తనను అనుసరిస్తూ పరిగెత్తుతున్నాయి. తన కుంటికాలును, తన బీదరికాన్ని చూసి పరిహాసించేందుక? తను ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులలో ఉన్నది చూచి ఈర్ష్య చెందమనా? హేళన చేయడానిక? ఏమో, ఇవన్నీ తనకు అరుంధతిని చూసేంత వరకు అర్థం కాని ప్రశ్నలే. గుంటూరులో రైలు ఆగినప్పుడు దడదడలాడే గుండెతో కాలు కింద పెట్టాడు సంచిని చేత్తో పట్టుకుని. చిన్నగా ఒక్కొక్క అడుగే ముందుకు వేయసాగాడు. అలా 4 అడుగులు ముందుకు వేశాడో లేదో ఒక వ్యక్తి వచ్చి రాజశేఖరం చేతిలోని సంచి అందుకుంటూ, నన్ను అరుంధతమ్మగారు పంపారు బాబూ అన్నాడు. వయస్సు ముదిరి నల్లబడ్డ ముఖాన్ని అప్పుడే భుజాన ఉన్న మాసిన తువ్వాలు ముక్కపెట్టి తుడుచుకున్నట్టుంది. మనిషిని అంతకు క్రితం ఎక్కడా చూసినట్టు గుర్తుకు రావడం లేదు. మౌనంగా అనుసరించాడు రాజశేఖరం. తనకంటే 10 అడుగులు ముందుకు వేసి అతడు ఒక గుర్రబండి దగ్గర నిలబడి సంచిని లోపల పెట్టాడు. రాజశేఖరం వెనక వెళ్ళి చిన్నగా అతడు దగ్గరగా వచ్చి పట్టుకోమంటారా అని అడిగాడు.